రేవంత్ కేబినెట్ హైడ్రాకు చట్టబద్ధతతో పాటు మరిన్ని అధికారాలు కల్పించడంతో ఆ సంస్థ మరింత దూకుడుగా ముందుకు సాగుతుంది. ఈ క్రమంలో హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అటు కూకట్పల్లి, ఇటు అమీన్పూర్ మండలాల్లో పలు అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు తొలగిస్తున్నారు. ఇక కూకట్పల్లిలో నల్లచెరువు ప్రాంతంలో అక్రమంగా నిర్మించినటువంటి పలు షెడ్లతో పాటు పలు నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు. మొత్తం నల్లచెరువు మొత్తం విస్తీర్ణం 27 ఎకరాలు కాగా అందులో 7 ఎకరాలు ఆక్రమణలకు గురైనట్లు అధికారులు గుర్తించారు. అందులో బఫర్ జోన్లోని 4 ఎకరాల్లో 50కి పైగా భవనాలు, అలాగే ఎఫ్టీఎల్ పరిధిలోని 3 ఎకరాల్లో 25కి పైగా భవనాలు, 16 షెడ్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో నివాసం ఉంటున్నటువంటి పక్క భవనాలను మినహాయించిన అధికారులు ఆ 16 షెడ్లకు నోటీసులు ఇచ్చి ఇవాళ ఉదయం నుంచి కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. భారీ బందోబస్తు నేపథ్యంలో అధికారుల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఇక మరోవైపు అటు అమీన్పూర్ మండలం పైన కూడా అధికారులు స్పెషల్ ఫోకస్ పెట్టారని చెప్పొచ్చు. నిన్న మండలంలోని పలు అక్రమ నిర్మాణాలను పరిశీలించిన అధికారులు ఇవాళ ఉదయమే అక్కడ చేరుకొని కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. కిష్టారెడ్డిపేటలోని సర్వే నెంబర్ 12లో పలు అక్రమ నిర్మాణాలను అధికారులు తొలగించారు. 28 విల్లాలతో పాటు ఒక ఆసుపత్రి భవనాన్ని నేలకూల్చారు. అదేవిధంగా అటు పటేల్గూడ, బీరంగూడ వంటి ప్రాంతాల్లోనూ అక్రమ నిర్మాణాలపై అధికారులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇక రానున్న కాలంలో హైడ్రా దూకుడుగా ముందుకు సాగే అవకాశం ఉంది. అటు చెరువుల పరిరక్షణతో పాటు మూసీ రివర్ చుట్టూ ఉన్న ఆక్రమణలు తొలగించేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది.